శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల కీలకమైన జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కలెక్టర్ తిరుపతి జిల్లా పట్టణంలోని బిగ్ బజార్ కిరాణా షాప్, టీవీ, మొబైల్ షాప్, బుక్ షాప్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల ద్వారా పన్ను రాయితీలు, ధరల సరిచర్యలపై ఖచ్చితమైన పరిశీలనలు జరిగాయి. తనిఖీల తరువాత కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ బేరివారి మండపం నుండి జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలు మరియు సచివాలయ సిబ్బందితో సమన్వయం చేయడం ద్వారా ప్రజలకు జీఎస్టీ కొత్త రేట్లపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నును 12% నుండి 5% వరకు తగ్గించినట్లు, 5 స్లాబ్లను 2 స్లాబ్లుగా సింప్లిఫై చేసినట్లు వివరించారు. ఈ తగ్గింపుతో ప్రజలకు కిరాణా వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆరోగ్య, విద్యా సేవలపై గణనీయమైన లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ సిఫార్సు చేసిన విధంగా ప్రతి వీధికి, ప్రతి గృహానికి ఈ లబ్ధి చేరేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 నుండి అక్టోబర్ 19 వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బందితో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ ఈ జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు సరైన సమాచారం అందించడం, ధరల తగ్గింపుతో వచ్చే లాభాలను ప్రతి ఇంటికి చేరవేయడం లక్ష్యంగా తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుపతి శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చాలా మంది వినియోగదారులు, అదేవిధంగా దుకాణదారులు, వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టి మార్పులు, అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదైతే ఈ 4 వారాల్లో వారానికి ఒక థీమ్ కింద మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, వాటి మీద ఇదివరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలు అన్నీ కూడా ఇప్పుడు 12% నుంచి 0% జిఎస్టీకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా షాప్ ఓనర్స్కి, వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే జిఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టంలో అది మార్పులు చేయకపోవడం వలన, పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ వెంటనే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా ఏదైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడా దానివల్ల రోజువారీ నిత్యావసర ధరలు, వస్తువులు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ధరలు తగ్గినాయి. మెడికల్ ఇవన్నీ తగ్గిన వాటి అనేది కూడా వినియోగదారులకి, కస్టమర్స్కి పాస్ ఆన్ చేసే విధంగా ఈ అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది, ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ కూడా వార్డు సచివాలయం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఈ నెల రోజుల పాటు విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి దేని మీద తగ్గింది, ఎలా
తగ్గిన ధరలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రం కూడా పూర్తి చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓల్డ్ స్టాక్ కాబట్టి వీటి మీద జిఎస్టీ తగ్గదని కూడా కొన్ని డౌట్లు వాళ్ళు వ్యక్తపరిచారు. వాళ్ళకు వస్తున్నటువంటి ఓల్డ్ స్టాక్ మీద ఎంఆర్పి మార్చే విధంగా కూడా ఇప్పుడు సపోజ్ అప్సరా పెన్సిల్ ఉంది 12% నుంచి 0% మన ట్యాక్స్ తగ్గింది జిఎస్టీ. దాన్ని ఎంఆర్పి మీద రివైజ్డ్ ఎంఆర్పి పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా ఏదైతే ఉన్నాయో షాంపూ, సోపు, ఆయిల్ వీటన్నిటి మీద కూడా పాత ఎంఆర్పీనే ఉంది. దాన్ని షాప్ లెవెల్లో రివైజ్డ్ రేట్స్ ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. డైలీ యూజ్లో వచ్చే మీట్ ప్రోడక్ట్ లేదు కంపెనీలు మేమే తగ్గించి ఇది షాప్ ఓనర్స్ దగ్గర సమస్యలు కొన్ని గుర్తించాము. డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత మెయిన్ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ చేంజ్ జిఎస్టీని అది పాస్ ఆన్ చేయట్లేదు డిస్ట్రిబ్యూటర్స్కి, అదేవిధంగా షాప్ ఓనర్స్కి. అది కూడా వెంటనే మనము ఆ గుర్తించినటువంటి సమస్యలు వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది.